మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్న రామ్ చరణ్ గారి పెద్ద మూవీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేసేశారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 30నే రాబోతుందన్నమాట. నిజానికి గేమ్ చేంజర్ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు కానీ లేదు అంటే కనుక రామ్ చరణ్ గారి అభిమానులు కానీ బాగా వెయిట్ చేస్తున్న మూవీ ఇదని చెప్పొచ్చు. అందులోనూ లుక్ కూడా చాలా మాసీగా రస్టిక్గా అయితే ఉందన్నమాట. దానికి తోడుగా మన రామ్ చరణ్ గారికి ఆపోజిట్గా నటిస్తుంది అయితే మున్నాబాయ్. అదేనండి, మీర్జాపూర్లో మున్నాబాయ్ అనమాట. సో ఆయన క్యారెక్టర్ ఒక హైలైట్ అనుకుంటే బుచ్చిబాబు గారి డైరెక్షన్ ఇంకో హైలైట్ అని చెప్పొచ్చు. ఈ మూవీకి ఆల్రెడీ ఉప్పెన చూశారు కదా, చాలా న్యాచురల్గా ఉంటూనే ఎక్కడ ఎలివేషన్ ఇవ్వాలో అక్కడ ఇస్తూ ఉంటారనమాట. సో ఈ మూవీలో కూడా మరి ఆ రేంజ్ సీన్సే ఉంటాయని అర్థమవుతుంది. కాకపోతే ఇదంతా కూడా క్రికెట్ నేపథ్యంతో సాగే స్టోరీ అని తెలుస్తూ ఉందన్నమాట. అంటే వీళ్ళిద్దరిలో మరి రామ్ చరణ్ గారు ఆల్రెడీ బ్యాట్స్మెన్ అని తెలుస్తూనే ఉంది. మరి మున్నాబాయ్ లుక్ చూస్తూ ఉంటే క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే ఆయన బౌలర్ అని. సో వీళ్ళిద్దరి మధ్య అయితే టఫ్ వార్ నడవబోతుందని అర్థమవుతుంది. ఇక్కడ హైలైట్ ఏంటి అంటే ఎంత శిష్యుడైనా కానీ సుకుమార్ గారి దగ్గరుండి మరి ఆ మూవీని ప్రమోట్ చేయటం అనమాట. అలాగే ఈ సినిమాకి ఇక ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, దాంతోపాటుగానే జాహ్నవి కపూర్ గారి గ్లామరు, సత్య గారి కామెడీ, ఇంకా చాలా అయితే ఉన్నాయి మూవీలో హైలైట్స్. సో మరి సమ్మర్ హీట్ని డబుల్ చేయడానికి అయితే మన పెద్ద వస్తూ ఉన్నాడు. మరి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఈ మూవీ మీద అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. ఆల్రెడీ రామ్ చరణ్ గారు కూతురు కొడుకు పుట్టారన్న ఆనందంలో ఉన్నారు. ఈ మూవీ ఆ ఆనందాన్ని డబల్ చేయబోతుందని అర్థమవుతుంది. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక పాన్ ఇండియన్ మూవీ మళ్ళీ రామ్ చరణ్ గారికి బిగ్గెస్ట్ హిట్గా నిలవబోతుందని అయితే చెప్పొచ్చు. మరి ఈ మూవీ గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.